కరెంట్ లేదు భయ్య, కరెంట్ లేకుండా ఈ కార్ లైటింగ్తో ఆ కార్ని డెకరేషన్ చేస్తున్నాం ఇప్పుడు. సో అసలు మ్యాటర్ ఏంటంటే రేపు మా అన్నయ్య పెళ్ళి 10th October 2025. సో ఈ వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ తమిళలో ఆల్రెడీ చూసే ఉంటారు వ్లాగ్ దేని గురించి అని చెప్పేసి. కంప్లీట్గా మ్యారేజ్ వైబ్స్ అయితే అన్నీ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఈ వ్లాగ్ నేను నిన్నటి నుంచే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల నేను స్టార్ట్ చేయలేకపోయాను. యా ఫ్రమ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ వ్లాగ్. సో హాయ్ హలో అందరికీ, నేను మీ బ్రో ధీరజ్, మీరు చూస్తున్నారు ది ఫ్యాషన్ థ్రెడ్. బ్లాగ్ అయితే మీరు కంప్లీట్గా చూసేయండి అండ్ ఆల్సో ఒక లైక్ వేసుకోండి, అందరికి ఒక షేర్ చేయండి అండ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్ చేస్తుంటే కింద కామెంట్లో చెప్పండి. అరే ఆగ్రా నువ్వు. అండ్ మరి కంప్లీట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. మాకు వచ్చిరాని తెలివితేటలతో ఈ కార్ని అయితే డెకరేషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియట్లేదు, చేద్దాం ఏదో ఒకటి. పూల రెక్కలతో ఏదో చేస్తారు మా డాడీ. పంచేరా పంచేరా. మనలో అయితే చాలా కష్టపడిపోతున్నారు. ఫోటోలు కోవాలేంట్రా బాబు నువ్వు. అండ్ కార్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. అండ్ ఈ సైడ్ డెకరేషన్ అంతా నేనే చేశాను. అప్రిషియేట్ చేయండి చేసిన వర్క్ కోసం. అండ్ మెల్లిగా వర్క్స్ అయితే కొనసాగిస్తున్నాం. ఏం చేస్తున్నావురా? నిద్ర వస్తుందా? చేద్దాం. కంప్లీట్ అయ్యాక చక్కగా పడుకుంది. మన వాళ్ళు కష్టపడి అయితే ఏదో మనకు వచ్చిరాని టాలెంట్తో ఈ డెకరేషన్ అయితే చేశారు. సబాష్, నైస్, చాలా బాగా చేశారు. ఈడు ఆపరేషన్ చేస్తున్నాడు ఈడు. ఈ కార్ ఓన్లీ 4 members కోసం, ఓన్లీ మా కోసం ఇది చాలా నీట్గా డెకరేట్ చేసుకున్నాం. సో ప్రస్తుతానికైతే డెకరేషన్స్ అయితే 2 కార్స్కి అయిపోయినాయి. అండ్ ఇప్పుడు వెళ్ళి పడుకుని పోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ నైట్. వెల్, మనమైతే ఇప్పుడే లేచాం అనమాట. టైం చూస్తే 5 అయింది. ఆల్రెడీ అందరూ లేచిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కూడా మనం తొందరగా బయలుదేరాలి. కళ్ళు తెర్రగా ఉన్నాయి, నిద్ర సరిపోలేదు అనుకుంటా. సో నీట్గా రెడీ. మనమైతే యాక్చువల్లీ ఇప్పుడు రెడీ అవ్వాలి. బట్ ఏంటంటే పెళ్ళికొడుకు బయలుదేరుతున్నాడు అని చెప్పేసి అని వీడియో తీయమని చెప్పేసి నన్ను రమ్మని చెప్పేసి అన్నారు. ఎందుకంటే యూట్యూబ్లో వీడియో చేస్తావు కదరా, వీడియోలు తీరా అంట. ఇది వచ్చేది నాకు తల్లకు. ఆల్రెడీ రెడీ వెళ్ళిపోతున్నాడు. ఇది యాక్చువల్లీ పెళ్ళికొడుకు కార్ అనమాట. సో ఇక్కడ ఒక కారు ఉంటుంది అండ్ అలా అక్కడ ఒక కారు అంట, ఇంకో కారు ఉందన్నారు. ఆల్సో వీడిది ఒక కారు. సో అందరూ ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్ అన్ని ఏర్పాటు చేసుకుని వెళ్తున్నాం. సో ఇంకా ఇంకేమైనా ఉంటే చేద్దాం. ఎందుకంటే ఏవో పని చెప్తున్నారు అయ్యా వెంటనే. ఇంకా స్నానం కూడా చేయలేదు. సో నీట్గా స్నానం అది చేసుకొని రెడీ అవ్వాలి. ఇక్కడ మళ్ళీ తెలుస్తున్నాడు ఎందుకు ఏరా. ఓకే, ఇంకేమైనా ఉంటే అప్డేట్ ఇస్తూ ఉంటారు. సో గాయ్స్, మనమైతే రెడీ అయిపోయాం. అండ్ నాకు అవుట్ఫిట్ ఒకసారి చూపిస్తాను. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ టుడే. అండ్ మార్నింగ్ కోసం ఈ ప్యాంట్ మనకి గణేష్పురం వేస్తారు కదా, సో అదే ప్యాంట్.
బాగానే ఉందా? నచ్చితే కింద ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీటి లింక్స్ కావాలంటే కింద జస్ట్ దీని గురించి ఒక గెట్ రెడీ విత్ మీ చేద్దాం. సో అందులోనే పోస్ట్ చేద్దాం. వెల్, రెడీ అయిపోయి ఇంకా మనోడు కార్ తీయడం ఒకటే లేట్. రే తీరేవారం కారు. ఓకే ఇటు తీసేస్తే ఇంక వెళ్ళిపోయినట్టే. అందరినీ సైడ్ చేస్తాం, మనం మాత్రం కొంచెం తొందరగా వెళ్ళిపోదాం. సో మనమైతే స్టార్ట్ అయిపోయాం. కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళి మమ్మల్ని పట్టుకరా. రోడ్డుకి రానిదే స్టైల్ కొడతా. ఇప్పుడైతే కళ్యాణ మండపంకి అయితే వచ్చేసాం. వచ్చి ఆల్రెడీ గంట అవుతుంది. టిఫిన్ కూడా చేస్తాను. లోపల తీయడం మర్చిపోయాను, అసలు తీర్థాన్ని కూడా మర్చిపోయాను. అలాంటి పనులు ఉన్నాయి మనకి. అండ్ ఇది డెకరేషన్ చాలా బాగా చేశారు కదా. నెక్స్ట్ అంతా సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. అండ్ అక్కడ ఆల్రెడీ పూజలు అవుతున్నాయి. మనకు అక్కడ సంబంధం లేదని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. లా తీస్తున్నాం కాబట్టి మర్చిపోకూడదు. సో ప్రతిదీ కవర్ చేస్తున్నాం మెల్లిగా. నెక్స్ట్ థింగ్ దీంట్లోకి పోతే మన వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని ఉన్నారు. సో దిస్ ఈస్ ఆర్ బ్యాచ్. అసలు ఏంటి, ఎంత వరకు అయినా సరే ఏదో అలా వెళ్తుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆగలేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆగలేస్తుంది. తినడానికి డైనింగ్ హాల్ కూడా రెడీ. ఇది డైనింగ్ హాల్ అంట. అండ్ బఫే కాదంట, జస్ట్ నార్మల్గా కూర్చొని తినేయాలంట. ఇదేదో కాన్సెప్ట్ చాలా బాగుంది కదా. కల్చర్ మర్చిపోకూడదని ఇలా పెట్టించారనుకుంటా. సో ఐటమ్స్ కూడా ఏం పెట్టారో అని పడడం. నాకు ఎందుకో ఫుడ్ బ్లాగ్స్ కూడా చేయాలనిపిస్తుంది. చేయాలా వద్దా, నాకు సెట్ అవుద్దా లేదా అని చెప్పి ఒకసారి కింద ఒకసారి దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. అండ్ బ్లాగ్స్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తూ ఉంటారో కూడా చెప్పండి. ఎందుకంటే దానివల్ల కొంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కొంచెం బిల్డ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం మీకు మంచి కాంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో అలా ఈడున్నాడు చూడండి. మొన్న తిన్నాం పదరా ఆకలేస్తుందరా అంటే ఇప్పుడే కదరా రోజు మిల్క్ తాగాం. 3 రౌండ్లు వేసాడు ఫ్రెండ్స్. ఏం చేయమంటారు? నేనేం చేయలేదు అసలు. మనిషా మానవ అయ్యాడు. గైస్ తినడానికైతే వచ్చాం. బాగా తీసుకుంటున్నాను. అది లగే కాదు, బాగా తీసుకుంటా అయితే ఏముంటుందిరా. ఆకలైతే వేస్తున్నారు. ఫుడ్ అయితే వస్తుంది. సో ఐటమ్స్ కూడా ఏంటని చెప్పి మీకు చెప్తా, ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే మనం ఫుడ్ని అయితే నీట్గా టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఫస్ట్ పులిహోరతో స్టార్ట్ చేద్దాం. చాలా బాగుంది. అబ్బా సూపర్. ఇది పన్నీర్ అనుకుంటా. పన్నీరు మరి ఏంటో నాకు కూడా తెలియదు. బంగాళదుంప గైస్. అడిగే బజ్జీ కూడా ఇచ్చారు. బజ్జీ కూడా టేస్ట్ చేద్దాం బాగుంది ఏంటని. బజ్జీ కూడా బాగుంది. జస్ట్ సీరియస్గా చెప్తున్నా, ఇది పప్పు మామిడికాయ అనుకుంటా. పప్పు మామిడికాయ ఇది. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగుంది. అసలు పీక్స్లో ఉంది, వేరే లెవెల్ ఉంది అక్కడ టేస్ట్ అయితే మాత్రం. అండ్ ఇంట్లో మనకి నంచుకోవడానికి ఆవకాయ కూడా ఇచ్చారు. సో ఆవకాయ కూడా కొంచెం అలా కలుపుకొని మెల్లిగా సెట్టింగ్ చాలా బాగుంది. అండ్ మనమైతే ఇప్పుడు
సాంబార్ కూడా టేస్ట్ చేస్తున్నాను. అలా పెట్టి సాంబార్ పర్లేదు, బట్ పప్పు మాత్రం క్రేజీ నెక్స్ట్ లెవెల్. అసలు పప్పు అయితే మాత్రం సూపర్. ఆవకాయ బాగుంది, ఆవకాయ అయితే చాలా బాగుంది. సో మెల్లిగా యాక్చువల్లీ సాంబార్ అయితే మళ్ళీ మళ్ళీ తెల్లగా అనిపించింది. కొంచెం తింటూ ఉంటే సాంబార్ నచ్చింది అనమాట. సో మళ్ళీ రైస్ అయితే వేయించుకున్నాను డిష్ పెట్టగానే. తిన్నప్పుడు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు తిండి దగ్గర అని ఎక్కడైనా సరే, అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. సో నేనైతే కాంప్రమైజ్ అవ్వను. సో తినేయడమే మొహమాట పడకుండా. మా ఆవిడైతే ఎందుకు లోగలా చంపేస్తున్నాను చెప్పి తిడుతున్నాడు, వాడు కూడా తింటున్నాడు అనమాట. సో బ్లాగ్ కొంచెం ఫన్నీగా ఉంటుంది, కొంచెం దీనిగా ఉంటుంది. సో ఎలా ఉందో కింద కామెంట్ చేస్తూ ఉండండి మనకి. సో మళ్ళీ సాంబార్ వేయించుకున్నా. సరే క్యారెట్ వచ్చింది, ఇందాకే ఉంచో అదేంటో అనపకాయ ఏదో వచ్చినట్టుంది. ఈసారి క్యారెట్ వచ్చింది. తిన్నప్పుడు ఎప్పుడు మొహమాట పడకూడదని చెప్పి నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. సో అది సో ఇప్పుడు ఏంటంటే చెప్పడం నా తీసి ఇందులో పెట్టాలి. తర్వాత ముక్కు ఉంటుంది, ఈ బంగాళదుంప ఇది పెట్టి నైస్గా కలిపి బాగుంది, చాలా బాగుంది. ఈ బూరి ఉంది కదా, బూరి, ఈ బూరికి నెయ్యి వేసారనమాట ఫుల్గా లోపల. సో బూరి వేసిన వెంటనే దీంట్లో నెయ్యి వేసారంట. అసలు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది. నాదే తండ్రి అయిపోయింది, వెనక వేయించుకుంటాను. చూడవా, 3 సార్లు వేయించుకోండి, నేను 2 సార్లు టిన్లో మొహమాట పడకూడదు చెప్పాను కదా మేము. సో యా నా లంచ్ అయితే అయిపోయింది. మనోడిది ఇంకా అవుతుంది, తింటున్నాడు. రే వీడిది కూడా అవుతుంది, ఇంకా తింటున్నాడు. సో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మడత పెట్టాలంట. సో ఇలా మడత పెట్టేసి మనల కోసం అయితే నేను వెయిటింగ్ చేస్తున్నాను. వెయిటింగ్ యాక్చువల్లీ ఇక్కడ మొజిటోస్ కూడా పెట్టారు మన కోసం, చాలా బాగున్నాయి. అండ్ మనోడు ఇప్పుడే ఒక 10 వేసాడు. నేను అసలు తాగలేదు. ఎన్నో చెప్పని గెస్ వాట్, యా మనకి ఇష్టమైన పావ్ బజీ కూడా ఇక్కడ ఉంది. సో చక్కగా తింటాను ఈరోజు. యాక్చువల్లీ బీచ్ రోడ్లో అవైలబుల్గా ఉంటుంది వైజాగ్లో, చాలా బాగుంటుంది అక్కడైతే. బట్ ఇది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేయాలి. ఇప్పుడు ఇవి కూడా పెట్టారు. ఎన్నిసార్లు సార్ మీరు, ఇంకా చాలా ఉన్నాయి ఎవ్రీథింగ్. సో అన్నీ ఒక్కొక్కటి లైన్గా టేస్ట్ చేస్తున్నాం. సో గైస్, సో మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు నేను స్టోరీ పెడతా ఉంటాను కదా కిడ్స్తో, స్ట్రెస్ ఏమంటారు అదని, స్ట్రెస్ బస్టర్స్. యా వీళ్ళిద్దరే వాళ్ళు. రే పన్నేంట్రా, పన్ను ఊడిపోయింది వీడికి కదరా, పన్ను ఊడిపోయింది కదా నీకు. ఇగో దీని పేరు స్నేహిత, వీడి పేరు స్నేహిల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. ఏంటండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టమంటారా, లైక్ కొట్టండి. గాయస్ లేదో డబ్బులు లెక్క పెడుతున్నారంట. డబ్బులు లెక్క పెడుతున్నారో లేకపోతే లేపేస్తున్నారో తెలియట్లేదు. ఇద్దరికిద్దరు ఒకలాంటి వాళ్ళే. చూడండి అక్కడ 10, 20 ఉన్నాయి కదా, వాటిని కూడా సైడ్ చేస్తున్నారు వీళ్ళు. ప్రతిదీ లెక్క అడగాలి తర్వాత వెళ్ళి. చాలా సైలెంట్గా, ఈయనేమో పెద్ద నోట్లు, ఆయనేమో చిన్న నోట్లు చూసి మొత్తం లేపేస్తున్నారు. జాగ్రత్త చూసుకోవాలి ఇద్దరిని మాత్రం. ఆవిడ నిద్ర వస్తుందంట. ఇప్పుడు వేరు వేరు కాఫీ తెప్పిస్తున్నాం.
ఎక్కడ ఈడున్నాడా ఈడున్నాడా చెప్పు నువ్వు నాది చూపిస్తాను టైం ఎంత కొత్త పౌచ్ మొన్న వేయించాను టైం 10:42 అయింది నాది గణేష్ బాబు ఫోటో చూడండి ఒకసారి అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అయిపోతుంది పెళ్ళి అయిపోతుంది నైట్ ఫుల్ పడుకుంటుంది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం కూడా తెలియదు ఇప్పుడు టైం అయితే 3:20 అవుతుంది వెళ్ళిపోవాలని చెప్పేసి గోల చేస్తారు ఇప్పుడే లేపుస్తారు మమ్మల్ని సో అసలు బ్లాగ్ ఎంతవరకు రికార్డ్ చేశాను ఏంటో కూడా నాకు తెలియట్లేదు మ్యాక్సిమం బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో దారిలో కంటిన్యూ చేద్దామా లేకపోతే ఇక్కడతో ఎండ్ చేద్దాం నాకు ఇంకా తెలియదు సో చూద్దాం మెల్లిగా టీ టైం దగ్గర అయితే ఆగాం ఇది టీ టాక్ అంట ఇద్దరు మామూలుగా ఒప్పట్లేదు భయ్య ఇంటికి వెళ్ళి తొందరగా పడుకోవాలి స్టార్ట్ అయిపోదాం యా ఇప్పుడే ఇంకా ఇంటి దగ్గరికి రీచ్ అయ్యాం ఇంక ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గరికి కాదు ఒక పెద్ద ట్రావెల్స్ బస్ వేసాం అనమాట దాంట్లో లగేజ్ అయ్యి ఉంటే లగేజ్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళాలి సో మీకు ఒక అచీవ్మెంట్ చూపిస్తే కార్ డెకరేషన్ ఊడిపోయింది బట్ ఈ కార్ది మాత్రం పోవట్లేదు అంత స్ట్రాంగ్గా వేసాం సో మనగాడైతే కళ్యాణ్పూర్ నుంచి వచ్చాడు ఊర్లోకి సో ఇప్పుడే గుడికి వెళ్ళి రిసీవ్ చేసుకొని వచ్చాం అండ్ ఫుల్గా దాన్ని ఏమంటారు ఫైర్ వర్క్స్ అవి తీసుకొచ్చాడు ఆల్రెడీ కొన్ని అంటించాం ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ 600 వాళ్ళ అంట పెద్దగా ఏం చేయలేదు జస్ట్ ఏదో నార్మల్గా ఎంట్రీ ప్లాన్ చేసాం అలా మెల్లిగా ఇప్పుడు దీన్ని మనోడు వెలిగిస్తాడంట సో అలా साक्षात् देवं दर्शयामि धूपदीपानन्तरं नैवेद्यं ओम भूर्भुवः स्वः ओम ఆడ చూడండి అలా కూర్చున్నాడు సో వెల్కమ్ టు డే 3 ఈరోజు మన ప్లాన్ ఏంటంటే రిసెప్షన్ ఉంది సండే సో దీని గురించి అయితే ఈరోజు రెడీ అవ్వాలి మళ్ళీ 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 రెడీ అవ్వాలి అండ్ మీకు ఒకటి చూపిస్తా పెళ్ళి కొడుకు అలిగేసి వెళ్ళిపోతారు కదా అప్పుడు వాళ్ళు మా అన్నకి ఇచ్చిన గిఫ్ట్ అంటే ఇది చాలా బాగుంది ఇలాంటి వాసన మనం ఎప్పుడు కొంటాము ఫాజిల్ అది నియర్లీ 10K అన్నారు కొందాం త్వరలో గట్టిగా కొందాం అండ్ బ్లాగ్ అయితే మధ్య మధ్యలో తీస్తూ ఉన్నాను ఎందుకంటే ఆ టైంకి బ్లాగ్ షూట్ చేస్తున్న టైంకి ఏదో ఒక వర్క్ ఉండడం లేదంటే ఫుల్గా అలసిపోవడం వల్ల తీయడానికి బద్దగించడం ఇలాంటివి జరుగుతున్నాయి సో బ్లాగ్ ఎలా వచ్చినా సరే బాగానే వచ్చిందని చెప్పి నాకు అనిపిస్తుంది సో చూడాలి ఇంకా అండ్ ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అని ఇంకా చూడాలి సో ఈరోజు ఈవినింగ్ అయితే ఇంటికి రిటర్న్ అయిపోవాలి మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్ళాలి మిడ్ డే ఉందంటే బీటెక్ కష్టాలు ఏంటి సాయిరామ్ అండ్ గాయస్ మనమైతే రెడీ అయిపోయాం ఇప్పుడైతే డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోవాలి రిసెప్షన్కి అండ్ ఈరోజు మన అవుట్ఫిట్ వచ్చేసరికి షర్ట్ ఫ్రమ్ టోన్స్ అండ్ దిస్ బ్లూ జీన్ అనుకుంటా అండ్ దాని కింద సేమ్ బ్లాక్ అండ్ వైట్ స్నీకర్స్ ఎందుకంటే నేను ఇంకా అది తప్ప ఇంకేం తెచ్చుకోలేదు కంగారులో స్నీకర్స్ తెచ్చుకోవడం మర్చిపోయా గాయస్ కళ్యాణ మండపంలో ఉన్నాం అండ్ పైగా ఆఫీస్ టైంలో వచ్చేసాం లంచ్ టైం కూడా అయిపోయింది
ఫుల్గా లంచ్ చేసాం. బిర్యానీ, చికెన్, మటన్, అపోలో ఫిష్ అంట, ప్రాన్స్ అంట ఏదో పెట్టారు. నేను పెట్టించాం సీరియస్గా గట్టిగా. ఐస్ క్రీమ్లు బ్లాక్ కరెంట్ ఒక 2 వేస్తాను. మనం ఆల్రెడీ వేస్తున్నాను ఇంకోటి. సో బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఏం టైం ఉండట్లేదు. ఈరోజు ఆల్రెడీ డే 3. అసలు ఏంటి టైం ఉండట్లేదు. లాంగ్ ఎక్స్పెక్షన్ ఏదో పని అలా వస్తాను ఇలాగా. సో చెప్పండి మీరు కూడా బ్లాగింగ్ చేయాలా వద్దా అని చెప్పేసి. బట్ ఈసారి మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ టైం నుంచి బ్లాగ్ చేసేటప్పుడు డెఫినెట్గా ఒక ప్రీ ప్లాన్తో ఉండి ఒక ప్లాన్తో చేస్తాను. సో ఎక్కడే కంటెంట్ మిస్ అవుతుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో షేర్ చేయండి మన ఛానల్ అందరికీ, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు. సో అంతే గాయ్స్, ఈ బ్లాగ్కి అందరికీ థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. సనీ బాయ్.